హాయ్ ఎవ్రీవన్. మనకి ద సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నుంచి గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ అండ్ నాన్ ఇంజినీరింగ్ అండ్ డిప్లొమా వాళ్ళకి అప్రెంటిస్‌షిప్ నోటిఫికేషన్ రావడం జరిగింది. మనకి 2026 అండ్ 27 బ్యాచ్ వాళ్ళకి. మనకి దీనికి ఎవరు ఎలిజిబుల్ అంటే ఎవరైతే లాస్ట్ 5 ఇయర్స్‌లో పాస్ అయినోళ్ళు ఉంటారు కదా! పాస్ అవుట్ ఇయర్స్ మనకి 2022 నుంచి 26 మధ్యల పాస్ అయిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అండి. మనకి ఆహ్, గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్స్ వచ్చేసి 150 ఉన్నాయి సీట్స్. అంటే 150 వేకెన్సీ ఉన్నాయి. ఇందులో మైనింగ్ వాళ్ళకి 40, ట్రిపుల్ ఈ వాళ్ళకి 35, ఈసీ వాళ్ళకి 10, సీఎస్‌సి వాళ్ళకి 10, ఐటీ వాళ్ళకి 5, మెకానికల్ వాళ్ళకి 35, సివిల్ వచ్చేసి 15. మొత్తం 7 ఇంజినీరింగ్ బ్రాంచెస్ ఉన్నాయి. ఇయన్నీ ఇంజినీరింగ్ బ్రాంచెస్. నెక్స్ట్ వచ్చేసి నాన్ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఉంటారు కదా! అంటే డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు. ఆ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు బీఏ వాళ్ళకి 25 ఉన్నది. బీఎస్సీ వాళ్ళకి 30 వేకెన్సీ ఉన్నాయి. బీఎస్సీ వచ్చేసి బీఎస్సీ కంప్యూటర్స్, వీళ్ళందరూ ఎలిజిబులే అండి. బీఎస్సీ ఉంటే సరిపోద్ది మీకు. బీకామ్ వాళ్ళొచ్చేసి 25, బీబీఏ వాళ్ళకొచ్చేసి 5, బీబీఏ అంటే బ్యాచిలర్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అనుకుంటా. బీసీఏ అంటే బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ 5 ఉన్నది. బీ ఫార్మసీ వాళ్ళకొచ్చేసి 10 వేకెన్సీ ఉన్నాయి. ఇయొచ్చేసి 6 నాన్ ఇంజినీరింగ్ బ్రాంచెస్ వాళ్ళకి. మనకి డిప్లొమా హోల్డర్స్‌కొచ్చేసి 50 వేకెన్సీ ఉండడం జరిగింది. మైనింగ్ వచ్చేసి 20, ట్రిపుల్ ఈ వచ్చేసి 10, మెకానికల్ వచ్చేసి 10, సివిల్ వచ్చేసి 10. ఈ 4 ఇంజినీరింగ్ బ్రాంచెస్. మనకి టోటల్ వచ్చేసి 300 వేకెన్సీస్. మనం ఎప్పటిలోపు అప్లై చేయాలంటే మనకి 6/8/2026 నుంచి 16/8/2026 అంటే ఆగస్ట్ 6 నుంచి ఆగస్ట్ 16 లోపు అప్లై చేసుకోవాలి. అప్లై ఎలా చేయాలనేది మీకు ఈ వీడియోలో చెప్తాను. మనం ఫస్టు న్యాట్స్‌ని గదా! న్యాట్స్‌లోకి వెళ్లి అప్లై చేయాలి. ఇదండి www.nats.education.gov.in. న్యాట్స్ వచ్చేసి 2.0. కొంచెం అప్డేట్ చేసిర్రండి. అప్డేట్ చేసి దీన్ని 2.0 అంటున్నారు. ఈ లింక్ అనేది మనం వీడియో కింద డిస్క్రిప్షన్‌లో పెడతాను. ఇది అప్లై చేసుకున్న తర్వాత నెక్స్ట్ సెకండ్ వచ్చేసి ఏందంటే www.scclmines.com అప్రెంటిస్‌షిప్ ఇందులోకి వెళ్లి మనం అప్లై చేయాలి. ఇక్కడ రిజిస్ట్రేషన్ నంబర్ వస్తది. ఈ రిజిస్ట్రేషన్ నంబర్ తీసుకొని ఎంటర్ చేసి అప్లై చేయాలి. 2 విధాలుగా అప్లై చేయాలండి. ఫస్ట్ వచ్చేసి ఈ న్యాట్స్‌లోకి వెళ్లి, సెకండ్ వచ్చేసి మనకి ఎస్ఎస్‌సీఎల్ మైన్స్ ఉన్నది కదా! సింగరేణిది ఇది. ఎస్ఎస్‌సీఎల్ అంటే సింగరేణి. ఆ సింగరేణి దాంట్లోకి వెళ్లి అప్లై చేయాలి. మనకి స్టైపెండ్ ఎంత ఇస్తారంటే, మనకి గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ వాళ్ళకి ఉన్నది కదా! వాళ్ళకొచ్చేసి 12,300 ఇస్తారు. మనకొచ్చేసి డిప్లొమా వాళ్ళకొచ్చేసి 10,900 ఇస్తారు. నెక్స్ట్ మనం న్యాట్స్ అండ్ ఈ రెండిట్లో అప్లై చేసినది ఉంటది కదా! ఈ అప్లికేషన్ ఫార్మ్ అనేది తీసుకొని వీళ్ళు కొన్ని ఎంవీటీసీ అడ్రెసెస్ ఇచ్చిర్రు. ఆ అడ్రెస్‌లనేది సబ్మిట్ జేయాలి. మనం ఏమేమి తీసుకుపోవాలంటే అక్కడికి మనకి పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి అండ్ మన ప్రింటౌట్ మనం ఎస్ఎస్‌సీఎల్ అప్లై చేసిన ప్రింటౌట్ ఉంటది గదా! అది దాని మీద సైన్ బెట్టాలి. న్యాట్స్‌లో అప్లై చేసింది ఉంటది గదా! ఆ అప్లై చేసింది దాని మీద గూడా సైన్ బెట్టాలి. ఒక కాపీ అది. అండ్ లోకల్ సర్టిఫికేటు ఎవరైతే సింగరేణికి లోకల్ ఉన్నారో వాళ్ళు ఆ రెసిడెన్షియల్ సర్టిఫికేట్ లేదా స్టడీ కండక్ట్ సర్టిఫికేట్ ఉంటది గదా! అది తీసుకువెళ్ళాలి. అండ్ ఆధార్ కార్డ్ జిరాక్స్ కాపీ, ఈమెయిల్ ఐడీ ఆర్ పీఎఫ్ అంటే ఒకళ్ళ మీరు ఎంప్లాయీ వాళ్ళ చిల్డ్రన్ ఉంటే వాళ్ళకండి. ఎంప్లాయీ చిల్డ్రన్స్ లేకపోతే మీరు నార్మల్‌గా ఇది తీసుకపోకున్నా సరిపోద్ది. ఇదేం మ్యాండేటరీ గాదు. ఎంప్లాయీ వాళ్ళ పిల్లలకే ఇది మ్యాండేటరీ. ఎవరైతే ఈ అప్రెంటిస్‌షిప్ సెలెక్ట్ అయినోళ్ళు ఉంటారు గదా! వాళ్ళొచ్చేసి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి అకౌంట్ తీయాలండి. ఆ అకౌంట్ గూడా వాళ్ళ ఎస్ఎస్‌సీఎల్ పరిధిలో ఉన్న అకౌంట్ నుంచే తీయాలి. ఎస్ఎస్‌సీఎల్ పరిధిలో ఉన్న బ్యాంక్స్ అనేది మీకిప్పుడు నేను చెప్తాను. మనకొచ్చేసి 30,00,000 గ్రూప్ యాక్సిడెన్షియల్ ఇన్స్యూరెన్స్ వస్తదండి. ఇందులో తీసుకోవడం వల్ల. అందుకే వీళ్ళు ఇందులోనే తీసుకోమంటున్నారు. మనకు జస్ట్ రూ. 750 ప్రీమియం 1 ఇయర్‌కి. మనకి 1 ఇయర్ ట్రైనింగ్ ఉంటది గదా! 1 ఇయర్‌కి.
మనకి ఇక్కడ ఇచ్చిన చూడండి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి బ్రాంచెస్‌వి. ఈ బ్రాంచెస్‌లోనే మనం అకౌంట్ తీయాలి. కేజీఎం అంటే కొత్తగూడెం అండి. ఇల్లెందు, మనుగూరు, సత్తుపల్లి అండ్ తెనాలి, ముర్సంపేట, సైనిక్‌పూరి, సికింద్రాబాద్ అండి. ఎవరైతే హైదరాబాద్‌లో ఉన్నోళ్ళో వాళ్ళు డిఫెన్స్ కాలనీ, సైనిక్‌పూరి, సికింద్రాబాద్ అక్కడ తీసినా సరిపోద్ది. ఇది కేజీఎం, ఇది గోదావరిఖని. ఎవరైతే గోదావరిఖని అటు సైడ్ ఉంటారో వాళ్ళు బేగంపేట్ అండ్ రత్నపూర్ ఇయన్నున్నాయండి. మీకు దాదాపు మీకు టోటల్ మన తెలంగాణలో మొత్తం బ్రాంచెస్ అనేవి ఉన్నాయి. ఆల్మోస్ట్ దగ్గర దగ్గర బ్రాంచెస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి మన అప్లికేషన్ ఫామ్ ఉంటది గదా! అప్లికేషన్ ఫామ్ ఏది మనం అప్రెంటిస్‌షిప్ పోర్టల్ అప్లై చేసింది. ప్లస్ మనం ఎస్ఎస్‌సీఎల్ సింగరేణి ఆ వెబ్‌సైట్ ఉంది గదా! మన సింగరేణి వెబ్‌సైట్. ఆ వెబ్‌సైట్‌లో అప్లై చేసిన ఫాము ఈ 2 కలుపుకొని మనం ఈ ఎంవీటీసీ సెంటర్‌లో పోయి సబ్మిట్ జేయాలి. మనకొచ్చేసి ఇది కొత్తగూడెంలో ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి మనుగూరులో ఒకటున్నది. నెక్స్ట్ వచ్చేసి ఇల్లెందులో ఒకటున్నది. అండ్ భూపాలపల్లి ఏరియాలో ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి పెద్దపల్లి అండి. పెద్దపల్లిలో ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి ఇది పెద్దపల్లిలోనే ఉన్నది. మనకొచ్చేసి గోదావరిఖని అండ్ మంచిర్యాల, శ్రీరాంపూర్ ఏరియా మంచిర్యాల అండ్ ఇదొచ్చేసి సేమ్ అండి. మందమర్రి అండి ఇది. మందమర్రి ఏరియా మంచిర్యాల డిస్ట్రిక్ట్ కిందొస్తది. మనకి సింగరేణి ఎక్కడ ఉందో ఆ లొకేషన్‌లల్లా మనం అనేది సబ్మిట్ జేయాలి. నెక్స్ట్ వచ్చేసి బెల్లంపల్లి అండి. మనకు ఆసిఫాబాద్ డిస్ట్రిక్ట్ కిందొస్తుంది ఇది. నెక్స్ట్ వచ్చేసి మనకి నైని ఏరియా అండి. అంగుల్ ఒడిస్సాలో గూడా వీళ్ళకి సింగరేణి కంపెనీ అనేది ఉన్నది. వాళ్ళు కొత్తగా తీసుకుర్రు ఈ నైని ఏరియాల. ఆ చుట్టుపక్కన ఉన్నోళ్ళు ఉంటారు కదా! వాళ్ళొచ్చేసి ఇక్కడ సబ్మిట్ జేసుకోవచ్చు. వాళ్ళు ఈ నైని ఏరియా ఉంది గదా! ఈ నైని ఏరియాలో వాళ్ళు మాత్రమే వాళ్ళు లోకల్ అయితరు. మన తెలంగాణోళ్ళు దీనికి 11థ్ ఉంది గదా! ఈ 11థ్ దానికి లోకల్ అయితే కారు. ఇంతే అండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు ఎవరైతే అప్రెంటిస్ కంప్లీట్ జేయకుంటున్నారో వాళ్ళైతే అప్రెంటిస్ అనేది కంప్లీట్ చేసుకోండి. 1 ఇయరే గాబట్టి మనకి స్టైపెండ్ గూడా ఇస్తారు. ఎవరైతే జాబ్స్ ప్రిపేర్ అయ్యేటోళ్ళో ఉన్న జాబ్స్‌కి చదువుకునే వాళ్ళు దీనికి అప్రెంటిస్‌షిప్ చేసుకుంటూ చదువుకోవచ్చండి. మీకు ఫైనాన్షియల్ బర్డెన్ గూడా ఏముండదు. ప్లస్ మీకు 1 ఇయర్ అప్రెంటిస్ సర్టిఫికేట్ గూడా వస్తది. అప్రెంటిస్ సర్టిఫికేట్ మీరు 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ లెక్క గూడా వాడుకోవచ్చు.